Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the one of the aggressive and best looking 250cc in the Indian market, the Hero Xtreme 250R. So idoka value for money 250cc and powerful kuda చాలా అంటే చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో ఉంది. అండ్ డ్యూక్ 250తో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది, అండ్ ఎక్స్ట్రీమ్ 250R ఎవరు తీసుకోవాలి, డ్యూక్ 250 ఎవరు తీసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ ప్రజెంట్ మన దగ్గర రెడ్ కలర్ అయితే ఉంది. ఈ రెడ్ కలర్లో ఈ బైక్ అనేది చూడడానికి చాలా బాగుంది. అండ్ మనకి బ్లాక్ ఇంకా నియాన్ కలర్ అనేది ఉంటుంది. బట్ మీకు ఈ గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ కావాలి అనుకుంటే మీరు రెడ్ కలర్లో మాత్రమే అవైలబుల్లో ఉంది. అండ్ ఈ బైక్లో బ్రేకింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైనా నియర్ బై సుచిత్ర, హీరో అండ్ హార్లే మోటార్ సైకిల్స్ పైన మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ కోసం అయితే గీతా హీరో ప్రీమియం వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. దాంట్లో అజయ్ సార్ అని ఉంటాడు. సో ఆ సార్కి మన ఛానల్ రిఫరెన్స్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో లేట్ చేయకుండా ఈ నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ని అయితే రైడ్ చేద్దాం. సో లెట్ మిస్ ఇట్ ఆన్ ఇట్. సో ఫస్ట్లీ కూర్చోగానే దీని యొక్క సీట్ హైట్ అనేది సో 5'5", 5'6" ఉన్న వాళ్ళకి ఈజీగా టిప్టో అయితే చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. సో ఇగ్నిషన్ అనేది ఆన్ చేద్దాం. దీంట్లో మనకి ఎల్సిడి మీటర్ అయితే ఉంటుంది. సో లెట్ మీ స్టార్ట్ ఇట్. సో ఇది మనకి హైడ్లింగ్లో సౌండ్ అన్నమాట. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. సో థ్రాటిల్ ఇవ్వగానే నేను ఉరుకుతాను, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు అని అంత రోర్ అయితే చేస్తుంది. సో స్టార్ట్ చేద్దాం. ఓ మై గాడ్, ఇనిషియల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది దీంట్లో. సో బైక్ అయితే లిటరల్గా రోర్ అవుతుందన్నమాట, అంత మంచి పర్ఫార్మెన్స్ అనేది దీంట్లో ఉంది. సో డ్యూక్లో మనకి ఇనిషియల్లో కానీ మిడిల్లో కానీ మరీ ఇంత పర్ఫార్మెన్స్ అయితే రాదు. అండ్ టాప్ ఎండ్ కూడా చూద్దాం ఇది ఎలా ఉందో. సో మెయిన్గా ఏంటంటే డ్యూక్కి కరెక్ట్ కాంపిటీషన్ కాబట్టి డ్యూక్తో కంపేర్ చేద్దాం ఈ మోటార్ సైకిల్ని. సో రోడ్ పైన ఎక్కిన తర్వాత ఒకసారి పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం. ఓ ఓ ఓ లిటరల్గా క్రేజీ ఉంది. అసలు మనం పెట్టే డబ్బులకి వీళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో రోడ్ పైనకి వచ్చేస్తాం కాబట్టి 70 అయితే విత్ ఇన్ నో టైంలో వెళ్ళిపోతుంది. ఫ్రంట్ బ్రేక్ ఇస్ టూ గుడ్ మ్యాన్. ఫ్రంట్ బ్రేక్ అనేది చాలా బాగుంది అసలు. ఒకసారి రియర్ది చూద్దాం. సో రియర్ది కూడా బాగుంది, బట్ ఫ్రంట్ ఈస్ టూ గుడ్. ఈ అగ్రెసివ్నెస్ ఏదైతే ఉంది కదా, నువ్వు థ్రాటిల్ ఇవ్వు నేను వెళ్తాను అన్నట్టు అంతా రోర్ అవుతుంది. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, బట్ మనకు లిటిల్ బిట్ వైబ్రేషన్స్ ఆఫ్టర్ 6000 RPM తర్వాత అయితే ఉన్నాయి, 5-6,000 RPM దగ్గర. సో డెఫినెట్లీ వైబ్రేషన్స్ అయితే వస్తాయి. సో డ్యూక్తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఇనిషియల్ ఇంకా మిడ్ ఎండ్ అనేది దీంట్లో చాలా బాగుంది. సో టాప్ ఎండ్ అయితే నాకు అంతగా అనిపించట్లేదు మరి దీంట్లో. సో డ్యూక్ది టోటల్గా రివర్స్ అన్నమాట. మనకి టాప్ ఎండ్ అనేది డ్యూక్లో చాలా బాగుంటుంది, మిడ్ రేంజ్ కానీ టాప్ ఎండ్ కానీ. సో ఇనిషియల్లో మాత్రం డెఫినెట్లీ బీట్ చేస్తుంది. ఒకవేళ మీరు డ్యూక్ ఇంకా ఎక్స్ట్రీమ్ 250R డ్రాగ్ రేస్ పెట్టినా కూడా డెఫినెట్లీ ఇదే విన్ అవుతుంది, అంత అగ్రెసివ్నెస్ పవర్ అయితే దీంట్లో ఉంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ మనకి ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి, బట్ ఇది చాలా పవర్ఫుల్ ఉంది. అండ్ వైబ్రేషన్స్ కూడా వస్తున్నాయి 5000 RPM దగ్గర, మెయిన్గా ట్యాంక్ దగ్గరనే వస్తున్నాయి. హ్యాండిల్ బార్లో అయితే ఎటువంటి వైబ్రేషన్స్ అయితే లేవు. అండ్ దీంట్లో అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంది. క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా అంటే చాలా లైట్ ఉంది. సో గేర్ షిఫ్ట్స్ కూడా చాలా బటర్ స్మూత్గా పడుతున్నాయి, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ మెయిన్గా నాకు దీంట్లో ఈ సిట్టింగ్ పోస్చర్ అయితే ఉంది కదా, మరీ లీన్ యాంగిల్ లేదు, మరీ అగ్రెసివ్ లేదు. మీరు ఒకవేళ లాంగ్ రైడ్స్ చేద్దాం అనుకున్నా కూడా ఈ బైక్ పైన చాలా ఈజీగా చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది లేదు దీంట్లో. సో మీకు అగ్రెసివ్నెస్ ఉంటుంది, అలాగే మీరు లాంగ్ రైడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్లింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో హ్యాండ్లింగ్ ఉంది. సో 90-92 అయితే విత్ ఇన్ నో టైంలో వెళ్ళిపోతుంది, అంత క్రేజీ పర్ఫార్మెన్స్ అయితే ఈ మోటార్ సైకిల్లో ఉంది. ఒకటే ఏంటంటే దీంట్లో మీటర్ కన్సోల్ అనేది అంత ప్రాపర్గా విజిబుల్ అయితే లేదు, దీన్ని వీళ్ళు అప్డేట్ చేయాల్సింది. అండ్ దీంట్లో నాకు మైనస్లు ఏమనిపించినాయి కూడా వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ డ్యూక్తో కూడా కంపేర్ చేస్తాను. అండ్ సీటింగ్ పోస్చర్ అనేది చాలా వైడర్ హ్యాండిల్ బార్ అయితే ఉంది, చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. సో మీరు లాంగ్ రైడ్ చేద్దామనుకున్నా కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ చూసారు కదా ఎంత మ్యాసివ్ ఉందో, ఒకసారి నేను చేతిలో వచ్చి చూపిస్తాను. సో ఫ్యూల్ ట్యాంక్ అనేది చూడండి ఎంత బల్కీ ఉందో, ఒక బిగ్ బైక్ ఫీల్ వస్తుంది. డెఫినెట్లీ డ్యూక్ లుక్స్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ అన్నమాట. సో ఇంత అగ్రెసివ్ లుక్స్ ఈ రేంజ్లో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ద బీస్ట్ అన్నమాట లుక్స్ పరంగానైతే. డెఫినెట్లీ ఐ క్యాచింగ్ అయితే ఉంటుంది.
అండ్ మిరర్స్ అయితే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం దీంట్లో, అంత విజిబిలిటీ అయితే లేదు దీంట్లో. డ్యూక్ మిరర్స్ ఆర్ మచ్ బెటర్ అని చెప్తాను. అండ్ అజార్ స్విచ్ ఉంది, స్విచెస్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం ఉంది, స్విచెస్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ మీరు 5th గేర్లో లైక్ లో స్పీడ్స్ మెయింటైన్ చేసినా కూడా ఎక్కడ స్టాల్ అయితే అవ్వట్లేదు. సో థాటిల్ ఇవ్వగానే వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ లైక్. అండ్ ఇప్పటివరకు చాలాసేపు ఈ బైక్ని అయితే రైడ్ చేశాను అండ్ ఎక్కడ కూడా హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. అండ్ గేర్ బాక్స్ అయితే చాలా బాగా పడుతున్నాయి గేర్స్, అండ్ ఈజీగా కూడా డౌన్ చేయొచ్చు. ఒకటే ఏంటంటే దీంట్లో క్విక్ షిఫ్టర్ అనేది లేదు. బట్ మీకు ఒకవేళ క్లచ్లెస్ అప్ షిఫ్ట్ కానీ డౌన్ షిఫ్ట్ కానీ చేయడం వస్తే కనుక మీరు డెఫినెట్లీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు అన్నమాట. దీన్ని హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంది. బట్ ఒక్కటేంటంటే మనం టర్న్ చేసేటప్పుడు కొద్దిగా టర్న్ అనేది కొద్దిగా దూరం నుంచి చేయాలన్నమాట, అంత తొందరగా అయితే టర్న్ అవ్వదు ఇది. సో అదొకటైతే నేను నోటీస్ చేశాను. ఫ్రంట్ బ్రేక్ అయితే కొట్టగానే పడుతుంది, చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఫ్రంట్ బ్రేక్. సో మెయిన్గా మనం సస్పెన్షన్ గురించి మాట్లాడాలి. ఇక్కడ చిన్న చిన్న పాటోల్స్ అయితే ఉన్నాయి. సస్పెన్షన్ అయితే చాలా బాగా ట్యూన్ చేస్తారు వీళ్ళు. సో మనకి ఇలాంటి పాటోల్స్ అసలు తిరగట్లేదు, ఈజీగా వెళ్ళిపోతుంది. సో సస్పెన్షన్ మనకి చాలా బాగా ట్యూన్ చేస్తారు. మరీ స్టిఫ్ లేదు, మరీ స్మూత్ లేదు, మనకి మీడియం సెట్లో ఉంది. సో మీకు హై స్పీడ్లో మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలాంటి రోడ్లో ఏంటంటే మంచి కంఫర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో సస్పెన్షన్ పరంగా నో ఇష్యూ, చాలా మంచి సస్పెన్షన్ అయితే ఉంది. అండ్ బ్రేక్స్ అయితే ఫ్రంట్ది 2 గుడ్ అంటే 2 గుడ్ ఉంది. సో రియర్ బ్రేక్ అనేది ఇంకొద్దిగా బయట ఉంటే బాగుండు అనిపించింది. బట్ ప్రతి ఒక్క మోటార్ సైకిల్లో రియర్ బ్రేక్ అనేది ఇలానే ఉంటుంది. సో మెయిన్లీ మనం 70% అనేది ఫ్రంట్ బ్రేక్ అండ్ 30% అనేది రియర్ బ్రేక్ యూజ్ చేసుకుంటే మనకి మంచి బ్రేకింగ్ బయట రెస్పాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు క్లచ్లెస్ అప్ షిఫ్ట్ కానీ డౌన్ షిఫ్ట్ కానీ చేయడం వస్తే కనుక లిటరల్గా మీరు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మీకు ఇది. సో రెవ్ మ్యాచింగ్ చేస్తూ మనము గేర్స్ అనేది డౌన్ చేయొచ్చు. సస్పెన్షన్ అయితే బాగుంది దీంట్లో. మెయిన్గా నాకు ఫ్రంట్ బ్రేక్ అయితే చాలా బాగా అనిపించింది. బట్ కొద్దిగా మీరు 5000 RPM దగ్గర వెళ్ళిన తర్వాత మనకి వైబ్రేషన్స్ అనేది ట్యాంక్ దగ్గర నోటీస్ అవుతున్నాయి. బట్ అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఆ వైబ్రేషన్స్ రావడం వల్ల నాకేమనిపిస్తుందంటే నేను ఒక పవర్ఫుల్ మోటార్ సైకిల్ నడుపుతున్న ఫీల్ అయితే డెఫినెట్లీ నాకు అనిపిస్తుంది. సో ఇది అదొక క్యారెక్టర్ అన్నమాట దాన్ని. అండ్ దీంట్లో ఆటోమేటిక్ హెడ్లైట్ అయితే ఉంది. సో నైట్ అవ్వగానే ఆటోమేటిక్గా హెడ్లైట్ అనేది ఆన్ అవుతుంది. సో డేలో అయితే ఆఫ్ ఉంటుంది. కావాలంటే మీరు దాన్ని ఆన్లో పెట్టుకుంటే డేలో కూడా ఆన్ ఉంటుంది. సో బెటర్ నేను ఆటోలో పెట్టుకోమని చెప్తాను. అండ్ ఒకటేంటంటే దీని యొక్క మీటర్ కన్సోల్ అనేది చేంజ్ చేయాల్సింది. సో కాంపిటీషన్ లైక్ మనకి డ్యూక్ 250లో ఏంటంటే TFT మీటర్ కన్సోల్ ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ మీటర్ అన్నమాట అది. సో ఇది ఏంటంటే మెయిన్గా మనకి తక్కువ బడ్జెట్లో పవర్ఫుల్ ఇంజన్ అలాగే క్రేజీ లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నది. సో ఈ ప్రైస్ రేంజ్లో మీకు ఇంత పర్ఫార్మెన్స్, సో ఇలాంటి లుక్స్ అనేది ఏ కంపెనీలో లేవు. సో 250cc మనము లైక్ N250 చూసుకుంటే అదేంటంటే సిటీ అండ్ లిటిల్ బిట్ హైవే కోసం అయితే చాలా బాగుంటుంది. అదేంటంటే ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. అండ్ ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. సో దాంట్లో ఏంటంటే మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్, ఆయిల్ కూలింగ్, అండ్ దాని పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది. మెయిన్గా అది ఏంటంటే దానిలో టార్క్ ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది. సో ఇదేంటంటే హై రేవింగ్ ఇంజన్ అన్నమాట. ఇది మీరు రేవ్ చేసిన కొద్దీ ఇంకా నన్ను రేవ్ చేయు, నేను ఇంకా వెళ్ళగలుగుతాను, నా పొటెన్షియల్ అనేది ఇంకా అవ్వలేదు అన్నట్టు ఈ మోటార్ సైకిల్ అయితే ఉంటుంది. సో మనం డ్యూక్ 250 గురించి మాట్లాడితే డ్యూక్ 250 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ 250cc ఇన్ ఇండియన్ మార్కెట్ అని చెప్తాను నేనైతే. కానీ దాని ప్రైస్ అనేది ఈ బైక్తో కంపేర్ చేసుకుంటే మోర్ దెన్ 60,000 to 65,000 అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు అంత డబ్బులు పెట్టగలుగుతాను, మనీ ప్రాబ్లం కాదు, మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ 250cc బైక్ కావాలి అనుకుంటే డ్యూక్ 250 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. సో దాంట్లో మనకి బెటర్ టైర్స్, బెటర్ అలాయ్ వీల్స్, బెటర్ బ్రేకింగ్, బెటర్ సస్పెన్షన్, TFT మీటర్, క్విక్ షిఫ్టర్. సో చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది ఆ బైక్. సో మీరు డబ్బులు పెట్టగలుగుతాను అనుకుంటే నేను డెఫినెట్లీ డ్యూక్ 250 తీసుకోమని చెప్తాను. బట్ బడ్జెట్లో మాకు బైక్ కావాలి, పవర్ఫుల్ ఇంజన్ కావాలి, హై రేవింగ్ ఇంజన్ కావాలి, అండ్ మాకు మెయిన్గా తక్కువ బడ్జెట్లో క్రేజీ లుక్స్ ఉండాలి అనుకుంటే మీరు ఈ మోటార్ సైకిల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. లుక్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అండ్ మనకి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అండ్ మైలేజ్ కూడా చాలా డీసెంట్గా వస్తుంది. సో దీని యొక్క మైలేజ్ అనేది అప్రాక్సిమేట్లీ మీరు ఒక పర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్ కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. లైక్ ఒక 25 to 30 కిలోమీటర్స్ అయితే చాలా ఈజీగా వస్తుంది. సో 35 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ మోటార్ సైకిల్ తీసుకొని ఎవరు అంత పీస్ఫుల్గా నడుపుతారని చెప్పి నేను అనుకోవట్లేదు. సో అండ్ ఇంకోటి మీటర్ చేంజ్ చేయాలి, అండ్ కొద్దిగా ఫిట్ అండ్ ఫినిష్, బిల్డ్ క్వాలిటీ అనేది, అండ్ వైర్ మేనేజ్మెంట్ అనేది ఇంకొద్దిగా బెటర్ చేయాలి. లైక్ ఈ మిర్రర్స్ ఇవన్నీ ఇంకొద్దిగా బెటర్గా చేసి ఉంటే మనకి ఇంకా బెటర్గా ఉండేది. బట్ అక్కడ ఏంటంటే ఇవన్నీ మనకు అప్డేట్ చేస్తే మళ్ళీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వీళ్ళు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ పెట్టినా పర్లేదు, మీరు ఒక 15,000 to 20,000 వీళ్ళు ప్రైస్ అనేది పెంచినా కూడా ఆల్మోస్ట్ మనకి డ్యూక్ దగ్గరికి అయితే టచ్ అవ్వలేదు. సో డ్యూక్ అంటే తక్కువ ప్రైస్లోనే వస్తుంది. ఇంకా వీళ్ళు TFT మీటర్ ఇంకా మంచి మంచి అప్డేట్స్ అనేది చేయాలి వీళ్ళు నెక్స్ట్ అప్డేట్లో.
అండ్ లైట్గా వైబ్రేషన్స్ ఉన్నాయి, అవి నో ఇష్యూ. సో మెయిన్గా పర్ఫార్మెన్స్ కావాలి, బడ్జెట్లో లుక్స్ అనేది బాగుండాలి అనుకుంటే దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ అయితే చేద్దాం. టర్నింగ్ రేడియస్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పాను కదా, ఇక్కడ చూపిస్తాను మీకు. దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి మీరు ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు బేసికల్గా. సో ఇప్పుడు ఒక్కసారి డ్రాగ్ చేద్దాం, మళ్ళీ ఈ బైక్ని నాకు డ్రాగ్ చేయాలని ఉంది. సో 1 or 2 వరకు అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ దీంట్లో మనకి స్విచబుల్ ఏబిఎస్ అనేది ఉంది. మీరు రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. 2 మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు దీంట్లో. సో మీరు ట్రాక్ మోడ్లో పెడితే ఏంటంటే రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మీరు ట్రాక్లో చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ల్యాప్ టైమర్, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సో ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకి దీంట్లో అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆర్ఎల్పి సెన్సర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మీరు స్పీడ్గా వెళ్ళి ఫ్రంట్ బ్రేక్ అనేది ఎంత హార్డ్గా ప్రెస్ చేసినా కూడా సో రియర్ వీల్ అనేది మనకు లిఫ్ట్ ఆఫ్ అయితే అవ్వదన్నమాట. అది ఆర్ఎల్పి సెన్సర్ ఒక అడ్వాంటేజ్. అండ్ దీంట్లో SOS బటన్ అయితే ఉంది. సో సాస్ అంటే మనం తినే సాస్ అయితే కాదు, బేసికల్గా ఇది ఏంటంటే ఇన్ కేసు మనకి ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నాం, ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మనం సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్కి ఎమర్జెన్సీ అలర్ట్స్ అయితే వెళ్తాయి దీంట్లో. సో ఇది ప్రతి ఒక్క హీరో మోటార్ సైకిల్స్లో ఉంటుంది. అండ్ మెయిన్గా నాకు దీంట్లో ఒక హ్యాండ్లింగ్ అండ్ ఫ్లికబిలిటీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ బ్రేక్ బాగుంది, రియర్ బ్రేక్ అయితే ఇంకొంచెం బయట అనేది అవసరం అనిపించింది. అండ్ టైర్స్ అయితే దీంట్లో నాకు తెలిసి MRF టైర్స్ వస్తున్నాయి. అండ్ ఒకవేళ మీరు ట్రాక్కి యూజ్ చేసుకుందాం అనుకుంటే టైర్స్ అనేది చేంజ్ చేయాలి. టైర్స్లో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, లైక్ టైర్స్లో కానీ బ్రేక్స్లో కానీ ఇంకొన్నిట్లో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఎందుకంటే మనకు బడ్జెట్లో తీసుకురావాలి కాబట్టి. సో బ్రేక్స్ పరంగా ఎటువంటి ఇష్యూ అయితే నాకు అనిపించలేదు ఇప్పటివరకు. బట్ ఏంటంటే టైర్స్ అనేది ఇంకొద్దిగా బెటర్ చేస్తే బాగుంది అనిపించింది. సో మీరు అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు ఈ మోటార్ సైకిల్ తీసుకొని. అండ్ పిలియన్ కంఫర్ట్ గురించి మాట్లాడితే ఇట్లాంటి బైక్స్ మనకు పిలియన్ కోసం అయితే కాదు, సింగిల్ యూజెస్ కోసం బాగుంటుంది. సో వెనకాల మీ గర్ల్ ఫ్రెండ్ని కూర్చోబెట్టుకుంటే చాలా టైట్గా హగ్ చేసుకొని పట్టుకుంటుంది కాబట్టి మీకు ఒక అడ్వాంటేజ్ అయితే అక్కడ ఉంటుంది. బట్ బాయ్స్ని ఎక్కించుకుంటే మీకు ఆ చిరాక్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో వాడు వెయిట్ అంతా మన మీద పెడతాడు కాబట్టి ఆ చిరాక్ అనేది వస్తూ ఉంటుంది. బట్ గర్ల్స్ ఏంటంటే మనం పట్టుకుంటే చిరాక్ అనిపించదు మనకు. సో అది వీక్నెస్ అన్నమాట బాయ్స్కి. సో అబ్బాయిలు ఎక్కించుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. బట్ అమ్మాయిలు మాత్రం ఎక్కండి, కూర్చోండి, టైట్గా హగ్ చేసుకోండి అని చెప్పేసి అంటారు. సో మీరు ఫ్రంట్ బ్రేక్ కొట్టగానే సో వాళ్ళు మీ మీద పడుతూ ఉంటే ఎంజాయ్ అయితే చేస్తారు. జస్ట్ ఫర్ ఫన్, ఏదో జోక్ చేస్తున్నాను. సో ఉంటే ఎక్కించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, నా అలాంటి వాళ్ళకి ప్రాబ్లం, అబ్బాయిలు ఎక్కించుకొని తిరగాల్సి వస్తుంది. అండ్ ఇలాంటి రోడ్స్లో కూడా సస్పెన్షన్ అనేది బాగుంది. సో ట్యూనింగ్ బేసిక్గా చాలా బాగుంది దీంట్లో. ఎవరికైతే ఒక వీలీ కింగ్ కావాలి అనుకుంటే మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. సో వీలీస్ అయితే చాలా ఈజీగా అవుతున్నాయి ఈ బైక్ పైన, ఎందుకంటే లో ఎండ్ అండ్ మిడ్ ఎండ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా క్రేజీ ఉంది. సో టాప్ ఎండ్ అనేది కొద్దిగా లీనర్గా అనిపిస్తుంది. సో టాప్ ఎండ్లో డ్యూక్ 250 డెఫినెట్లీ విన్ అవుతుంది. బట్ లో ఎండ్లో మిడ్ ఎండ్లో మాత్రం డ్యూక్ని అండ్ మిగతా బైక్స్ని కూడా డెఫినెట్లీ బీట్ చేస్తుంది ఈ బైక్ అనేది. అండ్ ఈ బైక్ని మీరు కొద్దిగా లాంగ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా కూడా మీకు డిస్కంఫర్ట్ అనేది ఎక్కడ ఉండదు. మరీ అంత అగ్రెసివ్ అయితే లేదు, మీకు కొద్దిగా లీన్ అయితే మీకు అగ్రెసివ్నెస్ అని తెలుస్తుంది. అండ్ కొద్దిగా మీరు స్ట్రేట్గా కూర్చుంటే మనకి హ్యాండిల్ బార్ కూడా అప్రైట్ ఉంది కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. డ్యూక్తో కంపేర్ చేసుకుంటే దీని సీట్ అనేది చాలా సాఫ్ట్ అనిపించింది నాకైతే. బేసిక్గా ఈ బైక్ ఎవరు తీసుకోవాలి అని అంటే ఎవరికైతే ఒక 2,10,000 రూపీస్ వరకు బడ్జెట్ ఉంది, ఒక 250cc మోటార్ సైకిల్ కావాలి. మెయిన్గా పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ ప్రయారిటీ. మాకు క్రేజీ లుక్స్ ఉండాలి, అలాగే పర్ఫార్మెన్స్ ఉండాలి, వాల్యూ ఫర్ మనీ ఉండాలి అనుకుంటే ఈ బైక్ని మీరు తీసుకోవచ్చు. కానీ తీసుకున్న తర్వాత నేనేం చెప్తానంటే టైర్స్ అనేది కొద్దిగా అప్గ్రేడ్ చేసుకుంటే బాగుండని చెప్తాను నేను. సో టైర్స్ ఒకటి అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఒక 10,000లో మంచి టైర్స్ అయితే వస్తాయి. టైర్స్ అప్గ్రేడ్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ఈ మిరర్స్ చేంజ్ చేసుకోండి, సో సరిపోతుంది మనకి. సో అండ్ ఎవరికైతే మెయిన్గా ఒక మంచి 250cc బైక్ కావాలి, క్విక్ షిఫ్టర్ కావాలి, మంచి ఫీచర్స్ కావాలి, మంచి టెక్ ఉండాలి, అండ్ ప్రీమియం ఫిట్ అండ్ ఫినిష్ కావాలి అనుకుంటే మీరు డెఫినెట్లీ డ్యూక్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో డ్యూక్ని అండ్ ఈ బైక్ని ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు డిసైడ్ అవ్వండి. అండ్ మనకి హీరో సర్వీస్ నెట్వర్క్ కూడా చాలా వైడ్ సర్వీస్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ ఒక్కటేంటంటే ఇది ఓన్లీ ప్రీమియాలో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. చిన్న మనకి హీరో డీలర్షిప్లో అయితే అవైలబుల్ ఉండదు. సో మనకి ఏంటంటే ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఓన్లీ ప్రీమియాలో మాత్రమే ఈ బైక్ని సేల్ చేస్తున్నారు.
సో ఎవరైనా ఈ వీడియోని నియర్ బై సుచిత్ర చూస్తున్నట్టయితే మీరు గీతా ప్రీమియాకి వచ్చి ఈ బైక్ని టెస్ట్ రైడ్ చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. అండ్ 2 బైక్స్ కూడా టెస్ట్ రైడ్ చేయండి, డ్యూక్ 250 అండ్ ఎక్స్ట్రీమ్ 250R. సో రెండిట్లో మీకు ఏది నచ్చుతుందో సో మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు ఒకటి డిసైడ్ అయితే అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.